రాష్ట్రంలో ఏ కుంభకోణం జరిగినా వాటి దారులు తాడేపల్లి ప్యాలెస్ కు చూపిస్తున్నాయని మంత్రి సవిత విమర్శించారు. రైతులు బీసీలపై మాట్లాడే అర్హత వైసీపీ అధ్యక్షుడు జగన్ కు లేదని మండిపడ్డారు. తుఫాను వచ్చినప్పుడు బెంగళూరులో దాక్కుని ప్రజలంతా సురక్షితంగా ఉన్న సమయంలో బయటకు వచ్చి పరామర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. మామూలుగానే కల్తీ అంటేనే, అబద్ధాలంటేనే, దోచుకోవడం దాచుకోవడం అంటేనే, గంజాయి అంటేనే మన అందరికీ తెలిసి ఎవరు చేస్తున్నారు. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. అబద్ధాలు చెప్పారని ప్రజలందరికీ తెలుసు. మరి ఏవన్ జనార్దన్ రావు గారు, జోగి రమేష్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? జనార్దన్ రావుకి జోగి రమేష్ కి పరిచయమే లేదంటారు. మరి ఎవరు వాళ్ళ అధినాయకుని మాట నమ్మాలా? మరి జనార్దన్ రావు గారి మాట నమ్మాలా? చట్టం తన పని చేసుకుపోతుంది. వాళ్ళు గవర్నమెంట్ మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ కార్డు గుర్తొస్తుంది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పైన మరి ఏ విధంగా అమర్నాథ్ గౌడ్ బీసీ, చంద్రయ్య బీసీ, ఈ రోజు ఇక్కడి నుంచి అమరావతి నుంచి తిరుమల దేవస్థానానికి పాదయాత్ర చేసిన రైతులు, మరి బీసీలు, మహిళలు, రైతన్నులు ఈ రోజు సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు గుర్తొస్తారు, బీసీ కార్డులు గుర్తొస్తారు, మహిళలు గుర్తొస్తారు, మరి తుఫాన్ గుర్తొస్తుంది, వరదలు గుర్తొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండరు. ఇదే తుఫాన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల గురించి అయినా, మరి రైతన్నుల గురించి అయినా మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు.